గుంటూరు కోర్టు ప్రాంగణంలో నిరసన తెలుపుతున్నటువంటి న్యాయవాదులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున కూడా న్యాయవాదులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం అడ్వకేట్ నరసింహ తన పాట ద్వారా నిరసన తెలియజేసేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే కనుక పాటల ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలా తెలియజేస్తారు ప్రభుత్వానికి తమ నిరసనని తన పాట ద్వారా అనే విషయాన్ని మనం తెలియజేద్దాం. చెప్పండి నరసింహ గారు, చెప్పండి ఏంటి మీ పాట ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి? ఈ దేశం అందరిది. ఈ దేశంలో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. మనుషులుగా ఆలోచన చేయాలి. చట్టాలు మనుషులు బ్రతకటానికి ఉపయోగపడేవిగా ఉండాలి. కొత్త సమస్యలు సృష్టించేవిగా ఉండకూడదు. దేశంలో అలజడులు రేగే విధంగా చట్టాలు చేయకూడదు. అసలు ఇవి అమలు కాని చట్టాలు చేసుకోవటం అనవసరం. ఈ పిచ్చి చట్టాలు, పిచ్చోళ్ళు అసెంబ్లీలో ఉంటే ఇలాంటి పిచ్చి చట్టాలు చేస్తూ ఉంటారు. జ్ఞానవంతుల్ని చట్టసభల్లోకి పంపించాలి. ఈ దేశాన్ని ముందుకు నడిపించుకోవాలి. ప్రభాత ప్రాంగణాన మ్రోగేను నగార, ఈ భారత భువి పొంగే ముగ్ధ జీవధార. ప్రభాత ప్రాంగణాన మ్రోగేను నగార, ఈ భారత భువి పొంగే ముగ్ధ జీవధార. లేవోయ్ లే 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 మ్రోగేను నగార, పొంగే జీవధార. నీ మనస్సు సునివాసం, నీ రక్తం జలపాతం. నీ మనస్సు సునివాసం, నీ రక్తం జలపాతం. ఈ దేశం నీదే, ఈ భారతదేశం మన భారతదేశం ప్రజలందరి కోసం. నైరాస్యం పెను రోగం, వైరాగ్యం జడభోగం. నైరాస్యం పెను రోగం, వైరాగ్యం జడభోగం. లేవోయ్ లే 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 రోగేను నగార, పొంగే జీవధార. థ్యాంక్ యూ.